హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆయుష్మాన్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క పథకం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డ్ సహాయంతో 30,000కు పైగా ఆసుపత్రులలో 5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క పథకానికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క పథకానికి నమోదు చేసుకున్న వ్యక్తులకు ఆయుష్మాన్ కార్డు అయితే ఇస్తారు. ఈ పథకానికి నమోదు చేసుకున్న వ్యక్తులకు ఆయుష్మాన్ కార్డు అయితే ఇస్తారు. ఇక ఆయుష్మాన్ భారత్ యోజన భారతదేశంలోని 40% పేదలకు ఉచిత ఆరోగ్య కవరేజ్ని అందిస్తుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 సెప్టెంబర్ 28న జార్ఖండ్లోని రాంచీలో ప్రారంభించడం అయితే జరిగింది. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క కార్డ్కి ఎలా అప్లై చేయాలి అని చూసినట్లయితే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ దగ్గరలోని ఏదైనా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లోని ఆయుష్మాన్ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా అప్లై చేయవచ్చు. లేదా మీరు ఆయుష్మాన్ కార్డ్ మీరు ఈ ఆయుష్మాన్ కార్డ్ మీరు పొందాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో ఈ యొక్క యాప్ని ఆయుష్మాన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకొని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ యొక్క ఆయుష్మాన్ కార్డ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.